వెల్కమ్ టు ఏఆర్ ప్రాపర్టీస్. నమస్తే అండి. మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి గుడివాడ అండి. గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్ళే రోడ్ ఫేసింగ్ 65 ఎకరాలండి. 65 ఎకరాలు చేపలు, రొయ్యలు, చెరువులు. 9 ఎకరాలేమో రొయ్యలు వేస్తారండి. ఈ రోడ్ ఫేసింగ్ ఇప్పుడు మీరు చూసేది 56 ఎకరాలేమో చేపలు వేస్తారు. మనకి 65 ఎకరాల చుట్టూ కూడా వెహికల్స్, లారీలు కానీ ట్రాక్టర్లు కానీ తిరగడానికి రోడ్ వేసారండి. చాలా బాగుంది. ఇది హౌస్ వచ్చేసి పని వాళ్ళు ఉండడానికి వేసారండి. దాదాపు ఒక 6 ఎకరంలో హౌస్ ఉంటుంది. ట్రాక్టర్లు కానీ వెహికల్స్ అన్నీ పెట్టుకోవడానికి పార్కింగ్. ఇది వచ్చేసి 65 ఎకరాలండి. ఇది 50 ఎకరాలండి. ఇది చెరువు. ఇందులో చేపలు అవన్నీ వేస్తారు. ఇది రోడ్డు చుట్టూ తిరగటానికి వెహికల్స్ రోడ్డు అండి. ఇది 65 ఎకరాలకి. మీరు చూస్తున్నది ఈ 9 ఎకరాల చెరువు అండి. ఇది టోటల్గా 65 ఎకరాలు రొయ్యలు కానీ చేపల చెరువులు కానీ. గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్ళే రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. మనకి 65 ఎకరాలకి బోర్లు వేసి ఉంటాయండి చుట్టూతో కూడా. ఈ 65 ఎకరాల చుట్టూ ఎలక్ట్రికల్ లైన్స్, పోల్స్ కూడా వేసి ఉన్నాయి. ఇది మొత్తంగా 65 ఎకరాలు కలిపి సేల్ చేస్తారండి, విడిగా ఎవరు. ఎకరం రేట్ వచ్చేసి 48 లక్షలు చెప్తున్నారండి. డైరెక్ట్గా కస్టమర్తో మీరు మాట్లాడుకోవచ్చు. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. తార్ రోడ్ ఫేసింగ్ అండి. గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్ళే రోడ్ ఫేసింగ్ ఉంటుంది. పర్ ఎకరం కాస్ట్ వచ్చి 48 lakhs. రేట్ అయితే నెగోషియబుల్ ఉంటుందండి. మీరు చూస్తున్నది ఇది 56 ఎకరాలు చెరువు అండి. ఆ తాడి చెట్ల వరకు మీకు వెనకాల కనపడుతుంది. ఇలా రౌండ్గా చుట్టూతో ఇలా తిరిగి ఇలా వస్తుందండి ఈ రోడ్డు. మొత్తం 65 ఎకరాల చుట్టూ కూడా వెహికల్స్ తిరుగుతూ ఉంటాయండి. చెరువులో నుంచి చేపలు కానీ రొయ్యలని కానీ తీసుకొచ్చినప్పుడు మెటీరియల్ పెట్టుకోవడానికి ఈ 65 ఎకరాల చుట్టూ కూడా షెడ్లు అన్నీ వేసారండి. మనకి పర్ ఎకరం కాస్ట్ వచ్చేసి 48 లక్షలు చెప్తున్నారు. రేట్ అయితే నెగోషియబుల్ అండి. మీ కస్టమర్తో మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.